అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర్ అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోడిని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేం అడగగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసారు. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను, 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాడు సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్లలో 11 కిలోమీటర్ ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా తెచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. ఈ రైతులకందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీ అందరి ఆశీర్వచనంతో నేను మీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన. ఇవాళ మళ్ళీ మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎన్నికల సందర్భంలో ఒకటే చెప్పిన, నన్ను గెలిపియండి, ఎక్కడైనా హుస్నాబాద్ పోతే మీది హుస్నాబాద్ అనగానే మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇలా హుస్నాబాద్ అంటే ఆనాడు హుజురాబాద్ సిద్దిపేట కాదు, ఇలా హుస్నాబాద్ కూడా అట్లానే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తప్పకుండా పెద్దలు వచ్చినారు, ఇంటికి మనం ఎవరైనా పెద్దలు వస్తే అక్కడున్నటువంటి పిల్లలకి ఏదైనా మనం ఇచ్చిపోతాం. నేను 3 కోరుతా ఉన్నా, దామోదర్ రాజనరసింహన్న, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, తుమ్మల నాగేశ్వరరావు అన్న. మా హుస్నాబాదు గత 10 ఏళ్లుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లుంటే కూడా ఆయన ఏం అడగకపోతుండే, పాపం వీళ్ళని ఏం చేయలే. ఇక్కడ ఇవాళ అన్ని రకాల విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డగా, దాని తర్వాత కొన్ని రోజులు సిపిఐ, దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రాంత అభివృద్ధి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా ఒక సన్న బియ్యంతో లేదా ఇవాళ పంట సహకారంతో, ఇందిరమ్మ ఇళ్లతోటి, అదేవిధంగా సన్నబడ్డ బోనస్తో అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వచనం ఈ నియోజకవర్గంలో ఉండాలని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటూ, వెంకన్న మిగతా రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న, వారు హుస్నాబాద్ అక్కడపేట మీదుగా జనగామ 2 నేషనల్ హైవే మధ్యలో నేను వారిద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డు మీద మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్కు, జనగామకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటరు, రేపు ఇండస్ట్రియల్ పార్కు, గౌరవల్లి ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వచనం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ మా ఆకాంక్షలు వెలుపుస్తూ